తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడుతుందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ముఖం చూపలేక ఇలాంటి ఆరోపణలతో కాలం వెళ్లదీస్తుందని మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతో అసమర్థ పాలనగా ప్రజల దృష్టిలో మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం తన వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలనంటే కక్ష సాధించడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కింది స్థాయి నాయకులు కూడా కదిలిపోతారు, భయపడతారు అనేటువంటి ఒక మానసిక దౌర్బల్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అడుగడుగున వీళ్ళ దుర్మార్గాలను ఎండగడతామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వామరుదైనటువంటి సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిట్ విచారణ పేరు మీద ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోటాపోటీగా కుంభకోణాలు చేసుకుంటూ వాటాలు పంచుకునేందుకు అభిప్రాయ భేదాలు వచ్చి కొట్లాడుకుంటున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మరి హిమాన్ష్ ఎక్కడో తలంబ్రాలు ఆ పల్లెం పట్టుకున్నాడని అనేక ఇబ్బందులకు గురి చేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఇవాళ సమ్మక్క సారాలమ్మ తులాభారం కూడా ఆయన మనవాడు లేకుండా అడుగేయని రేవంత్ రెడ్డి ఇంకో పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడిండు. నీ పాత రికార్డులన్నీ చూసుకో, నీ పాత రికార్డులన్నీ ఆ రోజు ఎన్టీఆర్ని ఏమన్నావు, సోనియా గాంధీని ఏమన్నావు, రాహుల్ గాంధీని ఏమన్నావు. ఇవాళ ఏదో చాలా బుద్ధిమంతుడిలాగా అవన్నీ మర్చిపోరు జనాలందరూ. నేను కళ్ళు దాగి పిల్లి పాలు తాగితే దేశం అంతా చూడనట్టు ఇవాళ నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో దీనికి తగిన గుణపాఠం చెప్తారు, నీకు తగిన మూల్యం చెల్లిస్తారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగిందనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ, ఇంకోటి కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన వినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? ఏం జరిగింది? రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే, హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును. హైకోర్టు కొట్టిస్తే చూస్తూనే ఉన్నారు, ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు. 432 అలవిగానే హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని
ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కటి సీక్వెన్స్ సీరియల్గా మాదిరిగా మీరు లగచర్ల భూముల దగ్గర నుంచి మొదలు పెడితే లగచర్ల భూముల కుంభకోణం దాన్ని ఫార్మాసిటీ చేసి అల్లుళ్ళ కట్టపెట్టే దాని నుంచి బయటికి తీసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బయటికి తీస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈ ఫార్ములా కేసుతోని ఏసీబీ ఆఫీస్ పిలిపించడం అదొక సీక్వెన్స్. ఇప్పుడు హరీష్ రావు గారు లేటెస్ట్గా ఈ బొగ్గు స్కామ్ని బయట పెడితే ఇదొక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ ఇక్కడి నుంచి హరీష్ రావు గారిని సుప్రీంకోర్టు, హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చి టెలిఫోన్ దాంట్లో ఎట్లాంటి పరిధిలో ఏ మాత్రం కూడా హరీష్ రావు గారికి సంబంధం లేదు, ఉన్నతమైన న్యాయస్థానం క్లీన్ చీట్ ఇస్తే కూడా దాన్ని మరొక్కసారి ఏదో పీకాలని చెప్పేసి కొండంతో వెలుకని పట్టే ప్రయత్నం చేసి హరీష్ పిలిపించుకున్నంత మాత్రాన జరిగేది ఏం లేదు.